ఇప్పుడు ఈ నిద్ర లేకపోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? డిప్రెషన్ ఆర్ యాంగ్జైటీలోకి వెళ్ళడం, సైకియాట్రిక్ కండిషన్స్లోకి వెళ్ళడం. అందుకనే ద వెరీ ఫస్ట్ అవేర్నెస్ వీడియో వాట్ ఐ మేడ్ వాజ్ ఆన్ ఆల్కహాల్. చాలా పెయిన్ఫుల్ థింగ్ ఏంటంటే రోడ్ భయంకరమైన యాక్సిడెంట్స్ చూస్తాం. న్యూస్ చదివినప్పుడు నిద్రమత్తులో గుద్దేశారు. 40% ఆఫ్ ద టైమ్స్ స్లీప్ డిప్రివేషన్ వల్ల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ యాక్సిడెంట్స్ కాజ్ చేస్తున్నారు అని ఆర్టికల్ కూడా ఉంది. ఒకటి మన ఢిల్లీ హైవేలో జరిగిన ఇన్సిడెంట్. సో ఆ యాక్సిడెంట్లో కూడా నియర్లీ 40 మెంబర్స్ చనిపోవడం జరిగింది. మూవీస్లో చూస్తాం అంటే నిద్రలో నడుచుకుంటే వెళ్ళేది నిజమేనా? అలా ఉంటుందా? ఇప్పుడు నిద్రలో నడిచే వాళ్ళ సంఖ్య ఎంత లేదన్నా కానీ 3 to 5% ఉంటుంది. అండ్ కొన్నిసార్లు నిద్రలో నడిచే వాళ్ళని చూసి టోటల్ రిపేరు, రీజనరేషను ప్లస్ రిలాక్సేషను ఇదంతా నిద్రలో అవుతుంది. కాబట్టి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. నమస్తే, దిస్ ఇస్ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ డాక్టర్ హర్షిని ఎర్రబెల్లి గారు, ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్లీప్ థెరప్యూటిక్స్. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. మ్యామ్, మీరు అసలు ఫస్ట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, మళ్ళీ స్లీప్ స్పెషలిస్ట్గా ఎందుకు మారారు? అసలు వెళ్ళడానికి రీజన్ ఏంటి? మిమ్మల్ని మోటివేట్ చేసిన అంశం కానీ లేకపోతే జర్నీ ఎందుకు స్టార్ట్ చేశారు? సో పల్మనాలజీలో స్లీప్ మెడిసిన్ ఒక పార్ట్. ఇప్పుడు బయట కంట్రీస్లో జనరలీ స్లీప్ మెడిసిన్ స్పెషల్ ఫెలోషిప్ ప్రోగ్రామ్. బట్ ఇండియాలో మాత్రం స్లీప్ మెడిసిన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ పల్మనాలజీ, న్యూరాలజీ అలా. అయితే వెన్ ఐ వాస్ ప్రాక్టీసింగ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ ఇస్ ఆల్ అబౌట్ డయాగ్నోజింగ్ క్యాన్సర్స్, సో హై ఎండ్ ప్రొసీజర్స్ ఇవన్నీ. ఇది చేసేటప్పుడు ఓపీలో నేను రియలైజ్ ఏంటంటే ఒక 200 పేషెంట్స్లో చూస్తే ఒక్క పేషెంట్ ఇంటర్వెన్షన్ కేసు అవుతారు. ఓకే. సో వెదర్ లంగ్ క్యాన్సర్ కానివ్వండి, అడ్వాన్స్డ్ ప్రొసీజర్ రిక్వైర్మెంట్ ఉండేది 200లో ఒక పేషెంట్కి. బట్ ప్రతి 5గురిలో ఒకరికి స్లీప్ ప్రాబ్లం ఉంటుంది. సో సెకండ్ థింగ్ ఈస్ అది ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్గా ఓపీ చూసేటప్పుడు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. బట్ ఎప్పుడైతే పేషెంట్కి మేము స్లీప్ ఐడెంటిఫై చేయడానికి, డిసార్డర్ ఐడెంటిఫై చేయడానికి సిమ్టమ్స్ చెప్పగానే స్లీప్ స్టడీ అనే టెస్ట్ చేస్తాం. సో ఈ స్లీప్ స్టడీకి ఎక్కడ చేయాలన్నా చాలా హాస్పిటల్స్ కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేరు. సో ల్యాబ్స్ ఉండకపోవడం, స్లీప్ ల్యాబ్స్. ఒకవేళ హాస్పిటల్లో స్లీప్ ల్యాబ్ ఉన్నా, అబ్బా ఇప్పుడు మేము వచ్చి హాస్పిటల్లో పడుకుంటే లేని రోగాలు మాకు వస్తాయేమో, సో ఈ కైండ్ ఆఫ్ ఫీలింగ్. హోమ్ స్లీప్ స్టడీస్ ఉంటాయి, బట్ అవి డిఫరెంట్ వెండర్స్, వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి, మనకు రా డేటా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవైలబుల్ ఉండదు అండ్ పాసిబుల్ కూడా అవ్వదు. ఎందుకంటే స్లీప్ స్టడీ ఒక 6 to 8 hours అయితే ఎవ్రీ 30 secondsని మనం రిపోర్ట్ చేస్తాం. సో అట్లా 6 to 8 hoursలో 30 seconds డేటా ఒక వెండర్ మనకి ఇవ్వాలన్నా ప్రాబ్లమే. సో డైరెక్ట్ రిపోర్ట్ ఇస్తారు. ఈ రిపోర్ట్ ఏ టెక్నాలజిస్ట్ చేశారు, దాని రిపోర్టింగ్ కరెక్ట్గా ఉందా లేదా, మాన్యువల్ ఆటోనా, ఏది కూడా మనకు తెలియదు. సో మనం వేరే వాళ్ళ స్కిల్ బేస్డ్ మీద మనం డయాగ్నోసిస్ చేయాల్సి వస్తుంటుంది. ఓకే. ఇందులో ఇప్పుడు సపోజ్ రేడియాలజిస్ట్ ఉన్నారు, ఎంఆర్ఐఓ సిటీఓ వాళ్ళే చూసి వాళ్ళే రిపోర్ట్ ఇస్తారు. బట్ ఏంటంటే క్వాలిఫికేషన్ వైజ్ దేర్ ఆర్ మోర్ క్వాలిఫైడ్ అండ్ బెస్ట్ రేడియాలజిస్ట్ ఇన్ ద సిటీ. ఓకే. వేరాజ్ స్టడీ రిపోర్టింగ్ టెక్నాలజీస్ వచ్చే వరకు అందరూ అట్లా క్వాలిఫైడ్ ఉండాలి అనేది కూడా ఏం లేదు. సో లాట్ ఆఫ్ ఫడ్జింగ్ ఆఫ్ రిపోర్ట్స్ ఇది అవ్వడం ఒకటి. సో దిస్ వాజ్ అ మేజర్ కన్సర్న్. సెకండ్ థింగ్, పేషెంట్ ట్రీట్మెంట్ కూడా సపోజ్ గురుకుందనుకోండి, గురుకతోని స్లీప్ యాప్నియా వచ్చింది, సివియర్ ఉంది రిపోర్ట్లో, ట్రీట్మెంట్ ఒక సిపాప్ మెషిన్ ఇస్తాం. సో అది ఏ స్మాల్ మెడిసిన్ అట్లా కాదు. సో సిపాప్ డివైస్ అనేది అమెజాన్లో దొరుకుతుంది అండ్ బయట వెండర్స్ దగ్గర దొరుకుతుంది, లేకపోతే రెంటల్స్కి తీసుకుంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాస్. పేషెంట్కి అవేర్నెస్ ఉండదు. సో ఏ మాస్ కరెక్ట్, ఏ కంపెనీ కరెక్ట్, అసలు ఇది కరెక్ట్ సెట్టింగ్స్ ఉన్నాయా లేదా, మెషిన్ కొత్తదా, వోన్ అవుట్ మెషినా, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో పేషెంట్కి ఎడ్యుకేషన్ అండ్ కౌన్సిలింగ్ ఉండదు. సో మనం ఓపీడీలో స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఈ మెషిన్ ఇట్లా వాడాలి అన్నప్పుడు పేషెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకలాజికలీ దే ఆర్ మెషిన్ పెట్టుకొని పడుకోవాలా అనే ఫీలింగ్. సో అంటే నేను న్యాచురల్గా బ్రీత్ చేయలేకపోతున్నా, ఇంత చిన్న ఏజ్లో నాకు ఈ ప్రాబ్లం వచ్చిందా, ఇది ఒక ఫీలింగ్. దీంతో పాటు మెషిన్ కంఫర్ట్ లేకపోతే, సో దాని గురించి అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ లేకుంటే దాన్ని తీసి పక్కన పడేస్తారు. ఇప్పుడు మీరు చెప్పే వరకు నిజంగా ఇంత ప్రొసీజర్ ఉంటుంది నిద్రకి అన్నది నాకు కూడా తెలీదు. అంటే చూసే వాళ్ళకి కూడా నిద్ర అంటే ఇంపార్టెంటే, బట్ దానికి మనం ప్రయారిటీ ఇవ్వము. డేలో మనం చేసుకునే అన్ని పనులకి ఇస్తాం, నిద్రకి ఇవ్వము.
ఇవ్వము. అండ్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎట్లా అడ్రస్ చేయాలి అనేది, సో దీని కౌన్సిలింగ్ అవసరం, ఎక్విప్మెంట్ సేఫ్ గార్డ్ చేయడం అవసరం, ఎడ్యుకేట్ చేయడం అవసరం. సో ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైందంటే దెర్ ఈస్ అ హ్యూజ్ వాక్యూమ్ ఇన్ స్లీప్ మెడిసిన్. అండ్ బయట కంట్రీస్లో ప్రాక్టీస్ చేసినట్టు ఇక్కడ స్లీప్ మెడిసిన్ స్టాండ్ అలోన్ లాగా ఎవరు ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల అసలు స్లీప్ డిసార్డర్ వస్తే, స్లీప్ ఇష్యూ ఉంటే ఏ డాక్టర్ దగ్గర పోవాలనేది కూడా పెద్ద డౌటే. ఫస్ట్ అసలు స్లీప్ డిజార్డర్ ఉంది అని తెలుసుకోవడమే పెద్ద ప్రయాస మనకి. అవును. అసలు ఏ లక్షణాల ద్వారా మనం ముందే కనిపెట్టొచ్చు? సో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే సో బేసికలీ ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వి స్టార్టెడ్ ఎ సెపరేట్ సెంటర్ టు ద పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, స్లీప్ డిసార్డర్స్కి వచ్చేసి మెయిన్గా గురక, నిద్రలేమితనం, నిద్రలో ఒకవేళ నిద్ర పట్టడానికి ప్రాబ్లం అవ్వడం, లేదు అని అంటే నిద్ర పట్టిన తర్వాత మెయింటెనెన్స్కి ఇష్యూస్ ఉండడం, పొద్దున్న లేచిన తర్వాత ఫ్రెష్నెస్ ఉండకపోవడం, క్వాలిటీ బాగాలేదు అని ఫీల్ అవ్వడం, అసలు నేను నిద్రపోయానా లేదా, నాకేంటి ఇంకా డల్గా ఉంది, ఇంకా పడుకుంటే బాగుండు అనిపిస్తుంది, లేజీగా అనిపించడము, డేలో తొందరగా అలసిపోవడము, బాడీ పెయిన్స్, హెడేక్ ఇవన్నీ రావడము, కాన్సన్ట్రేషన్ సరిగా ఉండకపోవడం, మెమరీ ఇష్యూస్ ఉండడము, తొందరగా ఎమోషనల్గా ఫీల్ అయిపోవడం, తొందరగా ఏడవడము, తొందరగా బాధపడము, చిన్న చిన్న వాటికి ఇరిటేట్ అవ్వడము, కోపం తెచ్చుకోవడము. సో రీజన్ లేకుండా తక్కువనే తిన్నా కానీ, ఎక్సర్సైజ్ చేసినా కానీ బరువు పెరగడము, సో హార్మోన్లు ఇంబ్యాలెన్సెస్ రావడము, ఇవన్నీ కూడా నిద్ర సమస్యలు. వీటితో పాటు ఈవెన్ నిద్రలో నడవడం, మాట్లాడడం, అరవడం, కొన్నిసార్లు పక్కన వాళ్ళని కొట్టడం, సో నిద్రలో తెలియకుండా తినడం, సో ఇవన్నీ కూడా నిద్ర సంబంధించిన ఇబ్బందులే. మూవీస్లో చూస్తాం అంటే బయట మనకి పెద్దగా తెలియదు కానీ స్లీప్ వాక్ అంటే నిద్రలో నడుచుకుంటే వెళ్ళేది నిజమేనా? అలా ఉంటుందా? చాలా వరకు ఉంటాయి. ఇప్పుడు నిద్రలో నడిచే వాళ్ళ సంఖ్య ఎంత లేదన్నా కానీ 3 to 5% ఉంటుంది. సో 3 to 5% అనేది మనకి యాజ్ అ హోల్ చూసినప్పుడు తక్కువ అనిపించినా, బట్ లాట్ ఆఫ్ పేషెంట్స్ ఆర్ సఫరింగ్. అండ్ నిద్రలో నడవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. చాలామంది ఇంట్లో నుంచి నడుచుకుంటూ అలా బయటికి వెళ్ళిపోతారు. ఓకే, బయటికి వెళ్ళిపోయినప్పుడు రోడ్డు మీదకి వెళ్తే ఏ ప్రమాదం అన్నా జరగచ్చు. సో ఎవరైనా తీసుకెళ్ళిపోవచ్చు, కిడ్నాపింగ్ జరగచ్చు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అండ్ కొన్నిసార్లు నిద్రలో నడిచే వాళ్ళని చూసి వేరే వాళ్ళు ఇదేంటి, ఏమైనా దయ్యం పట్టిందా, ఎందుకు ఇట్లా నడుస్తున్నాడు, సో అని ఏదేదో వేరే వేరే పూజలు చేయించడము, లేకుంటే యంత్రాలు కట్టించడము, ఇలాంటివి కూడా చేస్తుంటారు. స్నోరింగ్ అనేటప్పటికి ట్రీట్మెంట్స్ అంటే చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఒక డాక్టర్ ఏమో సర్జరీ అంటారు, ఒకళ్ళు మిషన్ పెట్టుకోండి అంటారు. ఈ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇస్ దేర్. ఏం చెప్తారు అసలు? ఆప్షన్స్ ఏముంటాయి, ఏది బెస్ట్? సో స్నోరింగ్కి ఫస్ట్ మనం చేయాల్సింది స్లీప్ స్టడీ. స్లీప్ స్టడీ నేను చెప్పినట్టు పారామీటర్స్, ఓన్లీ స్నోరింగ్ ఉంది, ఏ అదర్ డయాబెటీస్ ఏమీ లేదు అని అంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. వెరీ లౌడ్ స్నోరింగ్ ఉంది, సివియర్ స్లీప్ యాప్నియా ఏమైనా ఉంటుంది అన్న పేషెంట్స్కో, లేకుంటే రాత్రి మళ్ళీ ఊరికే లేస్తున్నాం అనే పేషెంట్స్కో, లేకపోతే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇట్లాంటి పేషెంట్స్కో, వీళ్ళందరికీ ల్యాబ్లో స్లీప్ స్టడీ చేస్తాం. వన్స్ స్లీప్ స్టడీ అయిపోయి రిపోర్ట్లో స్లీప్ యాప్నియా అని వచ్చింది అంటే వాట్ ఈస్ ద సివియారిటీ? నౌ దిస్ చేంజెస్ ద గేమ్. సో సివియర్గా ఉంది, వెరీ సివియర్, సపోజ్ ఒక ఇండెక్స్ ఉంటుంది, అది మోర్ దాన్ 30 ఉంటే సివియారిటీ. సో ఇట్ కెన్ బి 100 ఇట్ ఈస్ సివియర్, ఇట్ ఈస్ 31 ఇట్ ఈస్ సివియర్. సో 100 ఉన్న పేషెంట్స్లో డెఫినెట్గా సిపాప్ మెషిన్ ఈజ్ ద చాయిస్. ఓకే. 31 ఉన్న పేషెంట్కి లావ్ ఉంటే సిపాప్ మెషిన్ ప్లస్ వెయిట్ రిడక్షన్ ఈజ్ ద చాయిస్. లావు లేరు, సన్న ఉన్నారు, ఫిట్గా ఉన్నారు, అయినా సివియర్ స్లీప్ యాప్నియా 31 ఉంది అంటే అప్పుడు మనము డైస్ అనే ప్రొసీజరో, ఎంఆర్ఐ, డైనమిక్ ఎంఆర్ఐ చేసుకొని ఎక్కడైనా ఎయిర్వే కొలాప్స్ ఉందా, ఇది ఆపరబులా కాదా, దిస్ ఇస్ వాట్ అండర్స్టాండింగ్ వీ షుడ్ హ్యావ్. ఓకే, ఆపరబుల్ ఉంది, రికరెన్స్ రేట్ తక్కువ ఉంది అని అనుకుంటే ఆ సర్జరీస్ మనం చేసుకోవాలి. లైక్ డిఎన్ఎస్, డివేటెడ్ నేజల్ సెప్టమో, టాన్సిల్స్ హై గ్రేడో ఇట్లాంటివి చేసుకోవచ్చు. ఓకే, చేసుకున్నా కంపల్సరీ స్లీప్ యాప్నియా తగ్గుతుందని ఏం లేదు. చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 3 weeks తర్వాత రిపీట్ స్లీప్ స్టడీ చేసుకొని ఎంతవరకు తగ్గింది అని చూసుకోవాలి. మైల్డ్లోకో నార్మల్గా వచ్చింది, హ్యాపీ. లేదు ఇంకా సివియారిటీలో ఉంది అంటే అగైన్ వీ హ్యావ్ టు గో ఫర్ సిపాప్ డివైస్. సో సర్జరీ అనేది ఇట్స్ ఏ ప్రాసెస్లో మనం ఇవాల్యుయేషన్ చేసిన తర్వాత పేషెంట్ టు పేషెంట్ ఈ పేషెంట్కి రిక్వైర్మెంట్ ఉందా లేదా. సో సర్జరీ ఈజ్ వన్ ఆఫ్ ది ఆప్షన్స్. అండ్ దాంట్లో కొన్ని సర్జరీస్, డిఎన్ఎస్ కానీ, టాన్సిల్స్ కానీ, అడినాయిడ్స్ కానీ, ఇలాంటి సర్జరీస్ అన్నీ కూడా 100% రికరెన్స్ రేటు ఉండదు. బట్ ఏవైతే స్లీప్ యాప్నియా సర్జరీస్ ఉంటాయో, సాఫ్ట్ ప్యాలెట్, మజిల్స్, టంగ్, లేదంటే ఎపిగ్లాటిస్, ఊవ్యులా,
సో ఇలాంటివి ఏదైనా ఆపరేట్ చేస్తున్నాము అంటే ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ ఆల్ సాఫ్ట్ టిష్యూ, అది మళ్ళీ పెరిగే ఛాన్సెస్, మళ్ళీ ఆల్టరేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో 70% విల్ బి ద సక్సెస్ రేట్. సో ఎవ్రీ పేషెంట్ బేసికలీ ఒకటే లైన్లో దే వోంట్ ట్రావెల్. సమ్ మే రిక్వైర్ సిపాప్, సమ్ మే రిక్వైర్ నెగిటివ్ సక్షన్ డివైజెస్ లైక్ ఐనాప్, సమ్ మే రిక్వైర్ మ్యాండిబుల్ అడ్వాన్స్మెంట్ డివైజెస్. ఈ జా లైన్ అనేది వెనుకకు ఉంటుంది, దానివల్ల కూడా స్లీప్ యాప్నియా వస్తుంది. సో దీన్ని ముందుకు అడ్జస్ట్ చేయడానికి మ్యాండిబుల్ అడ్వాన్స్మెంట్ డివైజెస్ యూజ్ చేస్తాం. కొంతమందికి అది రిక్వైర్మెంట్ ఉండొచ్చు, కొంతమందికి సర్జరీ మైట్ బి బెటర్. సో ద ప్రాసెస్ షుడ్ బి స్నోరింగ్, స్లీప్ స్టడీ బేస్డ్ ఆన్ ద రిపోర్ట్. ఈవెన్ దో ఐఎమ్ ఎ మెడికల్ స్లీప్ స్పెషలిస్ట్, రైట్, ఐఎమ్ నాట్ ఎ సర్జికల్ స్లీప్ స్పెషలిస్ట్, బట్ వీ సజెస్ట్. కొంతమందికి సర్జరీస్ ఆర్ అడ్వైజబుల్ అని. దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ ENT సర్జన్ ఆన్ బోర్డ్. సో ఎందుకు మా దగ్గర సర్జన్ ఉన్నారు అని అంటే దట్స్ ద రీజన్. అండ్ ఈవెన్ బేరియాట్రిక్ సర్జరీస్, చాలామంది అనుకుంటారు వీ డోంట్ సజెస్ట్ బేరియాట్రిక్ ఏమో అనుకుంటారు. ఇట్స్ రాంగ్ థింగ్. ఎనీ పేషెంట్ BMI మోర్ దెన్ 45 ఉంది, దేర్ ఆబ్వియస్లీ వాళ్ళకి బేరియాట్రికే మోర్ సూటబుల్. మోర్ దెన్ 40 BMI ఉన్నారు, మేబీ ఎండోక్రైన్ వీ కెన్ ట్రై. సో అట్లా మనము సిచ్యువేషన్ని, రిపోర్ట్ని బట్టి ఆప్షన్కి వెళ్ళాలి. దెర్ ఈస్ నో నీడ్ టు గెట్ కన్ఫ్యూజ్డ్. సో స్నోరింగ్ వస్తుంది అనగానే ఆపరేట్ చేయాలి అనేది దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ కాన్సెప్ట్. మెయిన్గా కపుల్స్ మధ్య గురకు ఎట్లా డిస్టర్బెన్స్ అంటే డివోర్స్ కారణం అవుతుందో, ద సేమ్ టైం ఫిజికల్ అండ్ మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా రీజన్ అవుతుంది ఈ స్లీప్ అన్నది నేను విన్నాను. అంటే దే ఆర్ నాట్ యాక్టివ్ ఇన్ ఇంటర్ కోర్స్లో కూడా పర్ఫార్మెన్స్లో ప్రాబ్లం వస్తుంది. ఈజ్ ఇట్ రైట్? 100% రైట్. సో ఎవరికైతే నిద్ర బాగుండదో వాళ్ళలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి ఈవెన్ ఇంటర్ కోర్స్ చేయాలి అనే ఫీలింగ్ ఉండడం కానీ, లేకపోతే లాస్ ఆఫ్ లిబిడో అంటాం, అంటే ఇంటర్ కోర్స్ చేయాలనే ఫీలింగ్ వాళ్ళకు ఉండదు. సో దట్ ఈస్ ఎ హార్మోనల్ ప్లే. సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల అవ్వచ్చు, కొంతమందికి ఒబేసిటీ వల్ల అవ్వచ్చు, కొంతమంది ఇంటర్ కోర్స్ చేసిన ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ అవ్వచ్చు. సో దేర్ పార్ట్నర్స్ మే నాట్ బి వెరీ హ్యాపీ. సో ఇవన్నీ కూడా స్లీప్ డిసార్డర్స్కి కాన్సిక్వెన్సెస్. అండ్ ఏమవుతుంది, ఎమోషనల్ వెల్బీయింగ్ అనేది సరిగ్గా ఉండదు. సో ఎమోషనల్ హెల్త్ ఎఫెక్ట్ అయినప్పుడు న్యాచురలీ మోస్ట్ స్ట్రెస్ఫుల్గా, డిప్రెస్డ్గా ఉంటారు. సో డిప్రెషన్ ఉన్నప్పుడు కూడా లాస్ ఆఫ్ లిబిడో ఆర్ ఇంటర్ కోర్స్ చేయాలనే ఫీలింగ్ తగ్గిపోవడము, అండ్ పర్ఫామ్ చేయలేకపోతున్నాం కాబట్టి చేయకపోవడము. సో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. సో స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మందిలో కోపం చూస్తాం, వాళ్ళలో నిద్రలేమి ఫస్ట్ రీజన్ అని అందరికీ తెలుస్తుంది. బట్ కొన్నిసార్లు అది అవుట్ ఆఫ్ లిమిట్స్ దాటి వెళ్ళిపోయినప్పుడు, ఈ మధ్య మనం చాలా క్రైమ్స్ కానీ ఇవి కానీ చూస్తున్నాం, మేజర్ ఇంట్లో రెగ్యులర్ గొడవ అయ్యేది కపుల్స్కే అవుతుంది. సో దీన్ని కరెక్ట్ చేసుకోకపోతే ఈవెన్ లిమిట్స్ దాటి వెళ్ళడానికి కూడా ఇది కూడా ఒక కాజ్ ఏమో అనిపిస్తుంది. యా, డెఫినెట్లీ. ఎందుకంటే స్లీప్ డిసార్డర్స్ లీడ్ టు సైకాట్రిక్ డిసార్డర్స్. ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్లో సిజోఫ్రీనియా, స్ప్లిట్ పర్సనాలిటీస్, బైపోలార్ డిసార్డర్స్, ఒక్కొక్కసారి చాలా ఆనందంగా ఉండడం, ఒక్కొక్కసారి చాలా బాధగా ఉండడం, సో బైపోలార్ డిసార్డర్స్. సో ఇవన్నీ ఏంటంటే డిప్రెషన్స్, యాంగ్జైటీస్. సో ఇవన్నీ ఇప్పుడు పెరుగుతున్నాయి, మీరు చూస్తే చాలా చాలా పెరుగుతున్నాయి. సో ఇంత పెరుగుతున్నాయి అంటే ఎందుకు అంటే, ఓకే వాళ్ళ మెంటల్ హెల్త్ మెయింటైన్ చేసుకోకపోవడం, స్ట్రెస్ మెయింటైన్ చేసుకోవడం రీజన్ అయితే, స్లీప్ సరిగ్గా ఉండకపోవడం అనేది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. ఎవరికైతే స్లీప్ డిసార్డర్స్ ఉంటాయో వాళ్ళు ఇన్సోమ్నియా, స్లీప్లెస్నెస్ ఆర్ అదర్వైజ్ స్నోరింగ్ అండ్ స్లీప్ యాప్నియా, ఎనీ స్లీప్ డిసార్డర్ ఆర్ స్లీప్ డిప్రివేషన్, వర్క్ వల్లనో ఏ వల్లనో నిద్ర డ్యూరేషన్ అనేది కరెక్ట్ ఉండకపోతే ఈ సైకియాట్రిక్ ఇష్యూస్ అనేవి ఫ్లేర్ అప్ అవుతాయి. సో ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీలో జెనెటిక్గా ఒక జీన్లో ఎక్కడైనా బైపోలార్ డిసార్డర్ ఉంది, వీళ్ళకి సబ్మిసివ్గా ఉంది, మనం హెల్త్ మెయింటైన్ చేసినంతసేపు మన జెనెటిక్ ఇష్యూస్ కూడా సబ్మిసివ్గా ఉంటాయి. ఎప్పుడైతే దాన్ని మనం ఫ్లేర్ అప్ చేస్తామో బై ఇంక్రీజింగ్ స్ట్రెస్, మేబీ స్లీప్ ఎఫెక్ట్ అయ్యో, న్యూట్రిషన్ ఎఫెక్ట్ అయ్యో, స్ట్రెస్ ఎక్కువ అయ్యో, ఇలాంటివి ఫ్లేర్ అప్ చేసినప్పుడు ఆ డిసార్డర్స్ అనేవి బయటకు వస్తాయి. సో దే విల్ గెట్ డయాగ్నోస్డ్ యాజ్ క్లినికలీ డయాగ్నోస్డ్ అయిపోతుంది. అప్పటి వరకు క్లినికలీ ఇన్సిగ్నిఫికెంట్ ఉంది, అప్పుడు ఒక డిసీజ్ లాగా మారిపోతుంది. ఆ డిసీజ్ లాగా మారిపోయినప్పుడు చిన్న చిన్న కోపము, చిన్న చిన్న గొడవల దగ్గర నుంచి
ఈవెన్ పార్ట్నర్స్ ని చంపే వరకు వెళ్తుంది ఈ మధ్య. రీసెంట్ కేసెస్ చూస్తున్నప్పుడు కొంచెం ఈ లాస్ట్ 6 months లో అయితే ఎవ్రీడే నేను పేపర్ ఓపెన్ చేయగానే హస్బెండ్ వైఫ్ ని చంపారు, వైఫ్ హస్బెండ్ చంపారు, పిల్లల్ని చంపారు, ఇదే కనిపిస్తుంది. దానికి మళ్ళీ ఒక్కసారి రీకాల్ చేసుకుంటే వెనక్కి వెళ్తే మళ్ళీ ఆ రాత్రి గొడవ అవడం, లేకపోతే ముందు నుండి ఒక వారం గొడవ అవడం, ఇవే రీజన్స్ ఉంటూ ఉంటాయి. అవును, అండ్ ఇన్స్టింక్ట్ అంటే సూసైడల్ టెండెన్సీ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే స్లీప్ సరిగ్గా ఉండదో ఇరిటబిలిటీ పెరుగుతుంది, డిప్రెషన్ పెరుగుతుంది, సూసైడల్ టెండెన్సీ పెరుగుతుంది. సో ఒక చిన్న డిస్కషన్ కూడా అది ఫ్లేర్ అప్ అయితే వెళ్ళి వాల్ మీద నుంచి జంప్ చేయడము అట్లాంటివి కూడా జరుగుతుంటాయి. సో లాట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్కి స్లీప్ అనేది ఒక మేజర్ పిల్లర్. సో యూజువల్గా అసలు నిద్ర ఎందుకు పోవాలి అన్నది మెయిన్ క్వశ్చన్. ఎందుకు అంటే మనము డైలీ లైఫ్లో అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. మంచిగా రెడీ అవ్వాలి, మంచి ఇల్లంతా ఫర్నిషింగ్ చేసుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి, మంచి ఫుడ్ తినాలి. నిద్ర దగ్గరకు వచ్చేటప్పటికి అదేదో ఒక 4-5 గంటలు పడుకొని మళ్ళీ పరిగెడుతూ ఉంటాం. ఎక్కడో నెగ్లిజెన్సీ మనలో ఉంది అని అనిపిస్తుంది. అసలు నిద్ర ఎందుకు పోవాలి అంటే ఏం చెప్తారు? సో ఇప్పుడు మనకి ఫుడ్ ఎలా ఇంపార్టెంట్, స్లీప్ అలా ఇంపార్టెంట్. అసలు ఒక మనిషి జీవితంలో 2 విషయాలు చాలా ఇంపార్టెంట్. ఒకటి మనం తినే ఆహారం, రెండోది మన నిద్ర. ఎందుకంటే స్లీప్ ఇస్ ఫర్ రిలాక్సేషన్, రిస్టోరేషన్, రీఎనర్జైజేషన్. సో మన టోటల్ బాడీ అంతా కూడా, బ్రెయిన్ కానివ్వండి, మజిల్స్ కానివ్వండి, ఎవ్రీ సెల్ ఇన్ ద బాడీ డే అంతా పనిచేస్తుంది. ఓకే, హార్ట్ కొట్టుకుంటుంది, బ్రెయిన్ ఆలోచిస్తుంది, ఇలా ప్రతి సిస్టమ్ కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. నిద్ర అనేది అసలు ఎందుకు ఉంది అంటే ఇవంతా ఫంక్షన్స్. సో బాడీ కూడా రెస్ట్ కావాలి కదా, ప్రతి ఆర్గన్కి ప్రతి సెల్కి రెస్ట్ అవసరం. సో ఆ రెస్ట్ అనేది నిద్రలో దొరుకుతుంది. సో నిద్ర లైట్ స్లీప్, డీప్ స్లీప్ ఉంటుంది. డీప్ స్లీప్కి వెళ్తున్న కొద్దీ అన్ని ఆర్గన్స్ ఫంక్షనింగ్ అనేది మెల్లగా బై పర్సంటేజ్ తగ్గుకుంటూ వెళ్తుంది. 0కి డెఫినెట్గా వెళ్ళదు, ఎందుకనంటే ఆబ్వియస్లీ హార్ట్ 0కి వెళ్తే ఏమవుతుందో తెలుసు. బట్ 50% ఆఫ్ ద హార్ట్ రేట్ తగ్గుతుంది, 50% ఆఫ్ ఆల్ ఆర్గన్స్ ఫంక్షనాలిటీ తగ్గుతుంది. ఆ ఫంక్షనాలిటీ తగ్గినప్పుడు రెస్ట్ అనేది ఆర్గన్స్కి దొరుకుతుంది. ఆర్గన్స్ రిలాక్స్ అయితేనే అవి రీఎనర్జైజ్ అవుతాయి. నెక్స్ట్ డే మళ్ళీ అదే కెపాసిటీతో పనిచేయడానికి వాటికి ఆ బ్రేక్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, నిద్రలో ఆల్ టైప్స్ ఆఫ్ టాక్సిన్స్ బై బ్రెయిన్ కెమికల్స్ కానీ మనం ఆలోచించి ఉంటాం, ఎంతో స్ట్రెస్ తీసుకొని ఉంటాం. ఓకే, ఆర్ డైజెషన్ అవుతుంది, ఎన్నో టాక్సిన్స్ కెమికల్స్ అన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి మనం తినే ఫుడ్ వల్ల. ఇవన్నీ బయటికి వెళ్ళడం అనేది నిద్రలో జరుగుతుంది. సో టాక్సిన్ రిమూవల్ ఫ్రమ్ బాడీ అనేది నిద్రలో జరుగుతుంది. మూడోది, మనం డే అంతా ఎన్నో విషయాలు చూస్తూ ఉంటాం, ఓకే, గమనిస్తూ ఉంటాం అండ్ నేర్చుకుంటూ ఉంటాం. ఇవన్నీ మెమరీ అంతా కూడా కన్సాలిడేట్ అవ్వాలి అంటే నిద్రలో అవుతుంది. సో టోటల్ రిపేరు, రీజనరేషను ప్లస్ రిలాక్సేషను ఇదంతా నిద్రలో అవుతుంది. కాబట్టి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒక్కరోజు మనం నిద్రపోకుంటేనే చూడండి, ఎప్పుడైనా మనం ఒకరోజు నిద్రపోకుంటే సరిగా అట్లీస్ట్ 2 hours డిస్టర్బెన్స్ అయినా కానీ నెక్స్ట్ డే మనకు అంతా క్రాంకీగా, ఇరిటేటింగ్గా, అసలు ఏ పని చేయలేకపోవడము, ఈవెన్ మన ఫుడ్ కూడా సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోవడం, అసలు ఏది అంత ఎవరి మీదైనా మన కోపం రావడము. ఇదే మనం మంచి పడుకున్న రోజు నెక్స్ట్ డే మనం ఎంతైనా వర్క్ చేయగలుగుతాం. అవును. సో దట్స్ వై స్లీప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యూజువల్గా ఒక డైలాగ్ వస్తుంది, మంచి నిద్రపోయి ఆఫీస్లో ఏంటి హుషారుగా ఉన్నావు, అది తెలిసిపోతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. అవును, అది ఎవ్రీవేర్, ఈవెన్ మన లుక్స్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో మనం మంచి పడుకొని లేసినప్పుడు సో వీ లుక్ వెరీ ఫ్రెష్. అండ్ ఈ నిద్రకి ఒబేసిటీకి లింక్ ఉంది అంటున్నారు. ఎట్ ద సేమ్ టైం లేడీస్లో అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓఎస్, పీసీఓడి ఇవి కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లే కదా మళ్ళీ వస్తాయి. సో వీటన్నిటికీ రిలేటెడ్ మళ్ళీ నిద్ర అనే చెప్తున్నారు. నిజమేనా ఇదంతా? 100% ట్రూ. ఎందుకంటే హార్మోన్స్ బ్యాలెన్స్ అనేవి డీప్ స్లీప్లో అవుతాయి. ఇప్పుడు మనము ఒక అడల్ట్ అంటే యాక్చువల్లీ ఏజ్ని బట్టి ఎంత నిద్రపోవాలి అనేది ఉంటుంది. సో ఒక అడల్ట్కి 6 to 8 hours నిద్ర అవసరం. దీంట్లో క్వాలిటీ సరిగ్గా ఉంటే డీప్ స్లీప్ అనేది 1.5 hour వస్తుంది. ఈ 1.5 hour డీప్ స్లీప్లో హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి. సో ఆ హార్మోన్స్లో మెటబాలిక్ హార్మోన్స్ ఉంటాయి, ఫర్టిలిటీ రిలేటెడ్ హార్మోన్స్ ఉంటాయి. సో ఎవ్రీథింగ్, ఇన్సులిన్ కానివ్వండి, గ్రేలిన్, లెప్టిన్, థైరాయిడ్ హార్మోన్, టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్, ఎవ్రీ హార్మోన్ బ్యాలెన్స్ అవుతుంది. సో అప్పుడే మనకి ఎలాంటి హార్మోనల్ డిసార్డర్స్ రాకుండా ఉంటాయి. హార్మోనల్ డిసార్డర్స్ ఏముంటాయి? డయాబెటీస్, హైపోథైరాయిడిజము, ఫర్టిలిటీ ఇష్యూస్. సో ఇట్లా లిస్ట్ చెప్పుకుంటూ పోతే దెర్ ఆర్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ హార్మోనల్ డిసార్డర్స్. అన్నిటికీ ఇదే డోర్ లాగుంది కదా. ఎస్. సో మెటబాలిక్ హార్మోన్స్ డిస్టర్బెన్స్ అవుతే ఒబేసిటీ వస్తుంది. అవును, మనం తక్కువ తిన్నా, ఎక్సర్సైజ్ చేసినా, బేసికలీ మన ఫుడ్ ఆక్సిజన్ హార్మోన్ కన్వర్ట్స్ ఇంటూ ఎనర్జీ.
ఎస్. హార్మోన్ డిస్టర్బ్ అయింది అని అంటే, ఆక్సిజన్ మనకు నిద్రలో సరిగ్గా అందట్లేదు అని అంటే, లైక్ ఇన్ స్లీప్ యాప్నియా, అప్పుడు డెఫినెట్లీ ఒబీస్ అవుతా ఉంటారు. కరెక్ట్. అండ్ పీసీఓఎస్, సో ఫీమేల్ ఫర్టిలిటీ హార్మోన్స్ ఆర్ ఫీమేల్ హార్మోన్స్ డిస్టర్బ్ అయితే పీసీఓఎస్ వస్తుంది. ఎస్. అండ్ ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, నేను నార్మల్గా నిద్రపోయానా, డీప్ స్లీప్గా నిద్రపోయానా అన్నది ఎట్లా తెలుస్తుంది? సో నార్మలీ దీనికి ఇవాల్యుయేషన్ ఎలా ఉంటుందంటే, జస్ట్ యాజ్ అ స్క్రీనింగ్, అసలు నేను మంచి పడుకుంటున్నానా లేదా అని డౌట్ వస్తే ఫ్యూ థింగ్స్ చెక్ చేసుకోవాలి. ఒకటి క్వాంటిటీ. సో 6 to 8 hours ఎనీ హ్యూమన్ బీయింగ్ పడుకోవాలి. సో అది జనరలీ ఏజ్ని బట్టి ఉంటుంది. బట్ అబౌట్ 20 yearsకి యావరేజ్గా చూసుకుంటే 20 to 60 years ఆఫ్ ఏజ్ వరకు 6 to 8 hours. సో ఒకరికి తక్కువ రిక్వైర్మెంట్ ఉండొచ్చు, ఒకరికి కొంచెం ఎక్కువ. బట్ దిస్ ఇస్ ద యావరేజ్ టైం. మోర్ దాన్ 60 years ఉన్న వాళ్ళకి 5 hours ఇస్ ఆల్సో యాక్సెప్టెడ్. ఓకే. సో డ్యూరేషన్ ఈజ్ కంపల్సరీ అండ్ అది కంటిన్యూస్ ఉండాలి. కొంతమంది అడుగుతారు 2 hours పడుకొని లేసి మళ్ళీ పడుకొని మళ్ళీ లేస్తే ఓకేనా అని. నో, నాట్ ఓకే. సో 6 hours కంటిన్యూస్ స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఈజ్ క్వాలిటీ. సో క్వాలిటీ ఎట్లా డిసైడ్ అవుతామంటే, నెక్స్ట్ డే ఎలా ఉంది అని. సో ఫ్రెష్గా ఫీల్ అయ్యామా, పడుకున్న సాటిస్ఫాక్షన్ ఉందా, ఎలాంటి హెడేక్ కానీ బాడీ పెయిన్స్ లాంటి ఇలాంటి ఏం లేకుండా ఎనర్జెటిక్గా ఉన్నాము అని అంటే, దెన్ యు ఆర్ హ్యావింగ్ ఎ క్వాలిటీ స్లీప్. థర్డ్ థింగ్ ఈజ్ అండర్లయింగ్ కండిషన్స్. అంటే షుగరు, బీపీ ఆల్రెడీ ఉన్న వాళ్ళలో అవి పెరగకుండా ఉంటున్నాయా, ఆల్రెడీ మెడికేషన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు అది ఇంకా ఇంక్రీజ్ అవ్వకుండా ఉండడం. సో ఇప్పుడు ఒక షుగర్ పేషెంట్ ఉన్నారు, వాళ్ళు ఒకవేళ తినే ఫుడ్ సేమ్ ఉంది, ఓకే, అండ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, అంతా మెయింటైన్ చేస్తున్నారు, అదర్ ఫ్యాక్టర్స్ సేమ్ ఉన్నాయి, కానీ మెడికేషన్ డోస్ ఇంక్రీజ్ అవుతుంది. సో దీనికి మన స్లీప్ ఏమైనా ప్రాబ్లం ఉందా అని చూసుకోవాలి. సో అలా వాట్ ఎవర్ ఇస్ దర్ మెడికేషన్ డోస్ అది సేమ్ ఉంటుందా లేదా, ఇంక్రీజ్ అవుతుందా, ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఈజ్ ఓవరాల్ మన పర్ఫార్మెన్స్. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్, వెదర్ ఇట్ ఈస్ బై ఫ్యామిలీ లైఫ్ ఆర్ వీ హ్యాపీ, అండ్ ఇన్ ప్రొఫెషనల్ లైఫ్ ఆర్ వీ హ్యాపీ, మన కెపాసిటీకి తగ్గట్టు మనం పర్ఫామ్ చేస్తున్నామా లేదా. సో దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ అబౌట్ స్లీప్. ఓకే. సో మన క్వాంటిటీ, మన క్వాలిటీ అండ్ మన మెడికేషన్స్ కానీ ఏమన్నా ఇష్యూస్ ఉంటే అవి కంట్రోల్లో ఉన్నాయా లేదా. ఫోర్త్ థింగ్ ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఈ నిద్ర లేకపోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి అంటే, ఇప్పుడు ఫిజికల్గా చెప్పుకున్నాం, మనం మామూలుగా మన డే లైఫ్ స్టైల్లో వచ్చే ప్రాబ్లమ్స్ మాట్లాడదాం. సో నిద్ర లేమితనంతో ఒక 1 dayలో ఏమవుతుంది, 1 weekలో ఏమవుతుంది, 1 yearలో ఏమవుతుంది అని కేటగరైజ్ చేసుకుంటే, ఈరోజు సపోజ్ నిన్న నైట్ మనం మంచి నిద్రపోలేదు, ఫస్ట్ వచ్చేది చిరాకు కనిపించడం, అలసటగా అనిపించడం, కొంచెము డేలో తొందరగా అలసిపోయినట్టు అనిపించడం, సో కోపంగా అనిపించడం, ఎక్కువ తినేది ఎక్కువ డైజెషన్ కాకపోవడం, ఎక్కువ దాహం అయినట్టు అనిపించడం, కాళ్ళు చేతులు కొంచెం మజిల్ క్రాంప్స్ లాగా గుంజినట్టు అనిపించడం, తలనొప్పి రావడం, రిపీటెడ్గా టీ కాఫీ తాగడం, ఇవన్నీ 1 dayలో అయ్యే థింగ్స్. సో యాజ్ ఇట్ ప్రోగ్రెస్, ఒక 1 week నిద్ర లేదు అంటే మర్చిపోతూ ఉంటాం. సో కీ ఎక్కడ పెట్టాము, పెన్ ఎక్కడ పెట్టాము, ఏం చెప్పాను, నేను నీకు ఇప్పుడు ఏదో చెప్పాను కదా, ఏం చెప్పాను, నీ పేరేదో ఉండే, ఇలా మర్చిపోతూ ఉండడం మెయిన్గా. అండ్ ఆ హెడ్ ఏక్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం, స్ట్రెస్ హెడ్ ఏక్స్, టెన్షన్ హెడ్ ఏక్స్, ఓవరాల్గా సిక్ అనిపించడం, కొంచెం జ్వరం వచ్చినట్టు అనిపించడం. సో ఇవన్నీ ఏంటంటే 1 weekలో అయ్యే థింగ్స్. అండ్ ఫుడ్ డైజెషన్ కాక వామిటింగ్స్ లాగా అట్లా అవ్వడం, ఇది 1 weekలో అయ్యేది. ఒక 1 month దాటింది ఆర్ 1 month దాటి నిద్ర ఇంక అసలే లేదు అని అంటే, ఇట్ విల్ లీడ్ టు సమ్ ఆఫ్ ద అదర్ డిసీజ్. సో ఇట్ కెన్ బి అక్యూట్ ఎనీ. ఇప్పుడు ఈ సిక్నెస్ ఏదైతే ఉందో అది హాస్పిటలైజేషన్ వరకు పోవచ్చు. ఇంకా కంప్లీట్గా కళ్ళు పఫీనెస్ లాగా ఉండడం, మన ఫేస్లో లుక్ అనేది చేంజ్ అవ్వడం, సో బాగా ఉబ్బినట్టు అనిపించడం, అండ్ షివరింగ్ రావడం, కాళ్ళు చేతులు వణకడం, సో ఎనర్జీ కంప్లీట్ డౌన్ అయిపోవడం, ఇంకా అసలు వర్కే టోటల్గా మనము బంద్ చేయడం, అంటే ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవాలని ట్రై చేయడం. సో ఇవన్నీ 1 month అయ్యేది. 1 year ఆర్ లేటర్ అయ్యేది ఏంటంటే, ఈ మెమరీ లాస్ అనేది స్లోగా ఇట్ విల్ ఇంక్రీజ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, మేబీ 5 years 10 years ఇట్ విల్ ప్రోగ్రెస్ టు ఆల్జీమర్స్ డిసీజ్. ఈ డైజెషన్ ఇష్యూస్ స్లోగా 1 monthలో ఎసిడిటీ లాగా, 1 yearలో అల్సర్ లాగా, స్లోగా ఇట్ విల్ లీడ్ టు గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ ఆర్ ఎనీ డైజెస్టివ్ ఇష్యూస్. సో ఆటో ఇమ్యూన్ కండిషన్స్, స్ట్రెస్ బిల్డప్ అవుతూ ఉంటుంది. స్ట్రెస్ బిల్డప్ అవుతూ ఉంటే రిలాక్స్ అవ్వడానికి స్లీప్ లేదు కాబట్టి ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ప్రెజెంట్ అవ్వడం, డిప్రెషన్ ఆర్ యాంగ్జైటీలోకి వెళ్ళడం, సైకియాట్రిక్ కండిషన్స్లోకి వెళ్ళడం.
సో ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి. జెనెటిక్గా ఏదైనా ఆల్టరేషన్ ఉంది, పేరెంట్స్కి డయాబెటీస్ ఉంది, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయి, సో ఆ జెనెటిక్ సిగ్నలింగ్ అంతా ఇట్ స్టార్ట్స్ ట్రిగ్గరింగ్. సో స్లోగా ఆ జెనెటిక్ డిసార్డర్స్ ఏమవుతున్నాయో ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఇట్ విల్ లీడ్ టు ఆల్ దోస్ డయాబెటీస్, హైపోథైరాయిడిజం ఆ డిసీజెస్లో ల్యాండ్ అప్ అవ్వడం. బాడీ పెయిన్స్, మజిల్ పెయిన్స్, క్రాంప్స్ కాస్త ఇట్ కెన్ లీడ్ టు ఎనీ కైండ్ ఆఫ్ ఫర్దర్ ప్రోగ్రెస్. సో ఇలా ప్రతి ఆర్గన్ కూడా దాని ఎఫెక్ట్ చూపెట్టుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు నేను కూడా డాక్టర్స్ ఇంటర్వ్యూస్ చేస్తాను. సో ఏం తింటే మంచిది, ఏం తింటే ఏ జబ్బులు వస్తాయి, ఏం తినకూడదు, ఎప్పుడు మనం ఇదే ఆలోచిస్తాం. కానీ ఎంతసేపు పడుకోవాలి, పడుకోకపోవడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నది చాలామందికి నిజంగా అవేర్నెస్ లేదు. అండ్ చాలా పెయిన్ఫుల్ థింగ్ ఏంటంటే రోడ్డు భయంకరమైన యాక్సిడెంట్స్ చూస్తాం. న్యూస్ చదివినప్పుడు నిద్రమత్తులో గుద్దేశారు, నిద్రమత్తులో జరిగిన యాక్సిడెంట్, ఇవి చూసినప్పుడు చాలా భయం వేస్తుంది. మేజర్ రీజన్ కూడా ఇదే అనుకుంటా. సో వన్ ఆఫ్ ద బిగ్ సోషల్ రీజన్ అయితే అదే. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర పేషెంట్స్ వచ్చినప్పుడు కూడా మీకు డే టైం నిద్ర వచ్చిన మేడం నాకు రాత్రి బాగా గురికొస్తుంది ఇలా చెప్తారు. ఓకే, ఇంకా డే టైం నిద్ర ఏమన్నా వచ్చినట్టు అనిపిస్తుందా అంటే, మొన్న ఒకసారి నేను కారు నడిపేటప్పుడు కొంచెం నిద్ర వచ్చినట్టు అనిపించింది, పక్క కాపుకున్నా, కానీ లాస్ట్ ఇయర్ నాకు ఒకసారి యాక్సిడెంట్ కూడా అయింది కొంచెం నిద్ర మబ్బులో ఉండి అని చెప్తుంటారు. సో ఇవి ఓన్లీ ఒక పర్సన్ ఎఫెక్ట్ చేయదు, ఆ పర్సన్ నడిపే వెహికల్లో ఉన్న పీపుల్ అందరిని ఎఫెక్ట్ చేస్తుంది. నలుగురు, కరెక్ట్, నలుగురు కావచ్చు, 10 మంది కావచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక బస్ డ్రైవర్ ఈ ప్రాబ్లంతో ఫేస్ అయితే 50 మంది కావచ్చు. ఒక ట్రైన్ మేనేజ్ చేసే వాళ్ళు ఒకవేళ ఈ ప్రాబ్లం ఉంటే 100 మంది, 500 మంది కూడా కావచ్చు. ఒక పైలట్కి వస్తే ఫ్లైట్కి ఏమన్నా కావచ్చు. సో ఇట్ ఈస్ అ సోషల్ ప్రాబ్లం. అండ్ 40% ఆఫ్ ద టైమ్స్ స్లీప్ డిప్రివేషన్ వల్ల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ యాక్సిడెంట్స్ కాజ్ చేస్తున్నారు అని ఆర్టికల్ కూడా ఉంది. అండ్ ఇండియాలో మేజర్గా 17% ఆఫ్ ద యాక్సిడెంట్స్ ఆర్ బికాస్ ఆఫ్ స్లీప్ డిప్రివేషన్ ఆర్ స్లీప్ డిసార్డర్స్ అనేది అనదర్ ఆర్టికల్. ఈవెన్ దెర్ ఆర్ 2 ఇన్సిడెంట్స్ రీసెంట్గా. ఒకటి మన ఢిల్లీ హైవేలో జరిగిన ఇన్సిడెంట్. సో ఆ యాక్సిడెంట్లో కూడా నియర్లీ 40 మెంబర్స్ చనిపోవడం జరిగింది. ఇంకొకటి కేరళలో శబరిమలై దగ్గర. సో ఒక కపుల్ కార్లో వెళ్తున్నారు, ఆన్ ద అదర్ సైడ్ ఒక బస్ వస్తుంది, బస్లో అందరూ భక్తులు ప్లస్ అదర్ ట్రావెలర్స్ ఉన్నారు. ఈ న్యూలీ వెడ్ కపుల్ ఎవరైతే కార్లో వెళ్తున్నారో వాళ్ళ డ్రైవర్ కొంచెం స్లీప్ డిప్రైవ్డ్ ఉండడం వల్ల ఆయన కాజ్ చేసిన యాక్సిడెంట్కి న్యూలీ వెడ్ కపుల్ చనిపోయారు, డ్రైవర్ చనిపోయాడు, ఆపోజిట్ బస్లో కూడా చాలామంది చనిపోవడం, ఇంజూర్ అవ్వడం జరిగింది. సో యాక్సిడెంట్స్ ఇస్ అ సీరియస్ కాన్సిక్వెన్స్ ఆఫ్ స్లీప్ డిసార్డర్. ఓకే, ఇప్పుడు స్లీప్ డిసార్డర్ ఉంది అనుకోండి, చాలామంది దాన్ని చెప్పుకోవడానికి, అంటే దాన్ని ఒక ప్రాబ్లమ్గా ఐడెంటిఫై చేయడం పెద్ద కష్టమైతే, ఇంకోటి చెప్పుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా అదేదో సిగ్గుపడే విషయంలాగా ఆలోచిస్తున్నారు. అలాగా మీ దగ్గర పేషెంట్లు బిహేవ్ చేస్తారా? చాలా మంది ఉంటారండి. అండ్ ఎమోషనల్ ఇష్యూస్ చాలా ఉంటాయి. అంటే మేము అసలు స్లీప్ సెంటర్ స్టార్ట్ చేసేటప్పుడు ఎంతసేపు వి థాట్ డయాగ్నోసిస్ సరిగ్గా లేదనో, ట్రీట్మెంట్ సరిగ్గా లేదనో, ఈ డాట్స్ని కనెక్ట్ చేయడానికే మేము ట్రై చేసాం. బట్ వీ నెవర్ రియలైజ్డ్ ఇంత ఎమోషనల్ ట్రామా అండ్ ట్రిగ్గర్ ఉంటుందని మేము రియలైజ్ అవ్వలేదు. ఎందుకంటే నేను లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ని చూసేటప్పుడు క్యాన్సర్ రిలేటెడ్ చాలా ఫీల్ అవ్వడం, బాధపడడం, ఇలాంటివన్నీ డయాగ్నోసిస్ మేము చెప్పినప్పుడు ఏడవడము, ఇలాంటివన్నీ చూస్తుంటాం. కానీ నిద్ర సమస్యతో ఉన్న వాళ్ళు అంతలా ఫీల్ అవుతారని మాకు తెలియదు ముందు. ఇప్పుడు కొన్నిసార్లు కొందరు ఆడవాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళు రిసెప్షన్కి కాల్ చేసినప్పుడైనా మేము పర్సనల్గా వచ్చి డాక్టర్ని కలుస్తాం, డాక్టర్ని కలిసినప్పుడు మేము చెప్పేది కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది కదా, ఇలా అడుగుతుంటారు. నిద్రకి ఎందుకు అంత కాన్ఫిడెన్షియాలిటీ ఏముంటుంది అని అనుకునేది నేను ఫస్ట్. బట్ వాళ్ళు ఎలాంటి సమస్యలు చెప్తారంటే, ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ మాట్లాడిన తర్వాత మళ్ళీ ఓన్లీ వైఫ్తో మాట్లాడేటప్పుడు, హస్బెండ్ని బయటికి పంపించినప్పుడు నాకు నిద్ర పట్టట్లేదని నేను మా హస్బెండ్ అప్పుడప్పుడు చూస్తాను, బాగా ఎప్పుడైనా డ్రింక్ చేసి వచ్చి పడుకుంటే బాగా మంచి నిద్రపోతారు, ఫుల్ మత్తులో ఉంటారు. అట్లా మత్తు నాకు కావాలి అని చెప్పి నేను కొన్నిసార్లు ఒక బాటిల్ తెచ్చుకొని కబోర్డ్లో దాచిపెట్టుకొని నేను తీసుకోవడం జరుగుతుంది. నాకు ఇష్టం ఉండి కాదు, కానీ దాంతోనైనా నాకు నిద్ర వస్తుందేమో అని నేను అనుకుంటాను. ఒక్కొక్కసారి మా హస్బెండ్ అది చూసి నా మీద సీరియస్ అవ్వడము, నీకు ఇట్లాంటి చెడు అలవాట్లు ఉన్నాయని అనడము. సో ఇదంతా జరిగింది. పోనీ నాకు ఇట్లా నిద్ర సమస్యలు ఉన్నాయి అని నేను మా పేరెంట్స్తోనో, ఈవెన్ మా మదర్తోనో, నా హస్బెండ్తోనో నేను చెప్పినప్పుడు, నీకేమైంది, అన్నీ చేస్తున్నాం కదా, ఇంట్లోనే ఉంటున్నావు కదా, తిని కూర్చోవడమే కదా,
అయినా కానీ నీకు ఏదో ఒక సమస్య అంటావేంటి, నువ్వు అన్నీ ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నావు, అందుకే నీకు నిద్ర వస్తలేదు, మంచిగా తిని హాయిగా ఉండడానికి ఏంటి. సో ఇలాంటి కామెంట్స్ వాళ్ళు వినాల్సి వస్తుంది. సో దట్ వాళ్ళు కంప్రెస్ చేసుకుంటున్నారు అదంతా. టోటల్గా వాళ్ళు ఏం చేస్తారంటే అబ్బో ఇది చెప్తే నన్ను ఇలా అంటారేమో అని చెప్పి చెప్పకపోవడం. ఆల్కహాల్ లాంటివి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళు తీసుకొని సొసైటీలో బ్లేమ్ అవ్వడం, లేదా హస్బెండ్ ఆర్ ఇంట్లో బ్లేమ్ అవ్వడం, ఇలాంటివి కూడా చాలా బాధాకరంగా ఉంటాయి. అండ్ ఈవెన్ కొంతమంది ఏంటంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఫర్ దట్ మ్యాటర్, సో గురక లౌడ్గా ఒక మగవాళ్ళకి జనరలీ గురక అనే ఇబ్బంది చాలా ఎక్కువ ఉంటుంది ఆడవాళ్ళకంటే కూడా. సో కొంతమంది పేషెంట్స్ వచ్చి ఏం చెప్తారంటే, నేను ఇంట్లో గురక పెడుతుంటే మా వైఫ్ అసలు తిడుతుందండి, ఈ మధ్యలో భరించలేకపోతున్నా అంటుంది, వెళ్ళి వేరే రూమ్లో పడుకుంటుంది, దానివల్ల మా రిలేషన్షిప్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నా పిల్లలు నా దగ్గర కాసేపు కూడా పడుకోలేకపోతున్నారు, పడుకుంటే నాన్న నువ్వు గురక పెడుతున్నావు, ఇంజన్ లాగా సౌండ్ చేస్తున్నావు ఇట్లా అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు, నా దగ్గర ఎవరు ఉండట్లేరు. ఇది ఫస్ట్లో కొంచెం అలా ఫన్నీగా అది అనిపించినా కానీ బట్ ఇట్స్ ఎ వెరీ ఎమోషనల్ ట్రామా. నాది ఊరికే నేను ట్రావెల్ చేసే జాబ్, మార్కెటింగ్ జాబ్, ఇంకేదో ట్రావెల్ చేసే జాబ్, నా ఫ్రెండ్స్తోనో నా కొలీగ్స్తోనో నా టీమ్తోని నేను బయటకు వెళ్ళినప్పుడు హోటల్ రూమ్ షేర్ చేసుకుంటే వాళ్ళు నీ గురక భరించలేకపోతున్నాము అనడము, లేదా నా వీడియో తీసి మార్నింగ్ అందరు నవ్వుకోవడము. నేను ఎక్కడన్నా ట్రైన్లో పడుకోవాలన్నా, ఈవెన్ బస్లో ఎంత అలసిపోయినా నేను పడుకోలేను, ఎందుకంటే పడుకుంటే చుట్టూన్న వాళ్ళు నన్ను సీరియస్గా వార్న్ చేస్తారు, ఏంటి నీ సౌండ్ మాకు నిద్ర రావట్లేదని. సో ఎంత నిద్ర వచ్చినా ఆపుకోవాల్సి వస్తుంది. ఇది చాలా ఇబ్బంది అనిపిస్తుంది. నాకు లైఫ్లో అన్నీ ఉన్నాయి కానీ ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయింది, మీరు ఏదన్నా చేయండి కన్నా గురక తగ్గాలి. సో ఇలా బాధపడే పేషెంట్స్ చాలామంది ఉంటారు. అండ్ ఈవెన్ డివోర్స్ దాకా వెళ్ళిన పేషెంట్స్ కూడా ఉంటారు. కొంతమందికి సర్కేడియన్ రిథమ్ డిసార్డర్స్ అంటాం, అంటే టైమింగ్ మారుతుంటుంది. వాళ్ళు మార్నింగ్ 10 వరకు 9 వరకు లేవలేరు, రాత్రి 1-2 వరకు పడుకోలేరు. సో ఒక 1-2 అవర్సే డిలేడ్ ఉంటుంది. కానీ ఒక అమ్మాయి వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి, ఇంట్లో అందరు డాక్టర్స్, ఆ అమ్మాయికి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఓన్లీ రీజన్ ఆమెకి డివోర్స్ కావడానికి ఆమె మార్నింగ్ లేట్గా లేస్తుందని. అయ్యో ఎన్ని గొడవలు చూస్తామో అసలు. నువ్వేంటి పొద్దున్న 9 గంటలకు లేస్తే మేము అన్ని పనులు చేయాలా ఇట్లా అని. సో ఈ అండర్స్టాండింగ్ అనేది లేకపోవడము అది ఒక ఇష్యూ. అంటే 1-2 అవర్స్ లేట్గా లేవడం, దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అని ఆమె ప్రయత్నించినా ఆమె చేసుకోలేకపోయింది. సో దానివల్ల డివోర్స్ అవ్వడం. సో వాళ్ళ ఓన్ ఫ్యామిలీ మెంబర్ డాక్టర్ అయ్యుండి సో నా దగ్గరికి తీసుకొచ్చారు, ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ అంతా చూస్తున్నాం, ప్రాబ్లం ఏం లేదండి ఇదే ప్రాబ్లం అని. సో ఇవన్నీ చాలా సోషల్ ప్రాబ్లమ్స్ అండ్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి.